తర్వాత ఈ మస్తాన్ సాయి వీళ్ళిద్దరిది ఎవరు తప్పు కాదండి, వీళ్ళిద్దరిది ఎవరిది తప్పు కాదు. అంటే నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే వీళ్ళిద్దరిని పరిచయం చేసిందే నేను. ఓకే ఓకే వీళ్ళిద్దరిది ఎవరు తప్పు కాదు. వీళ్ళిద్దరు ఏంటంటే కొంచెం స్లోగా ఒక టైం పీరియడ్ లో వాళ్ళు ఉన్నారు, ఓకే వాళ్ళిద్దరిని వాడేసింది. ఓకే అంటే రాజ్ తరుణ్ కన్నా ముందే వీళ్ళని వాడేసింది. ఎప్పుడా అంటే రాజ్ తరుణ్ ఉన్నప్పుడు కూడా వాడింది, రాజ్ తరుణ్ తర్వాత కూడా వాడుతుంది అంతే. అంటే కంటిన్యూస్ గా ఉన్నారు వీళ్ళిద్దరు. నేను లైవ్ లో ఉన్నాండి బాబు. అంటే రాజ్ తరుణ్ మాత్రం ఫ్రెండ్స్ అని చెప్తా ఉంటుంది అంతేనా? అసలు ఆ మనిషి ఉన్నాడు లేదో కూడా తెలియట్లేదు. కానీ నిజంగా అంటే నేను ఒక మగాడి కింద ఒక మనిషి బాధ చూసిన తర్వాత నేను చెప్తున్నాను మీకు అంతే. నేను లైవ్ లో ఉన్నా, చౌకాజీ చేసి కొడుతున్నా. ఎందుకు ఆ రోజు ఉదయ్ ప్రీతి కూడా ఉన్నారు. ఓకే అదే అదే చెప్పారు వాళ్ళు, ఇది అవార్డు తీసుకొని తలపగలు కొట్టిందని చెప్పి ఒక రోజు. మరి అదేగా ఆ రోజు నేనేదో కింద వాటకా బాటిల్ ఉంటే తీసి పక్కన సైడ్ నీట్ గా బాటిల్ పగిలిపోద్దేమో, మళ్ళీ తర్వాత వెళ్ళి పొద్దున్న తెల్లారుజామున 7ంటికి ఎవడు తెచ్చుకుంటాడని నేను తీసి పక్కన పెట్టుకుంటున్నా. చాలా స్లో 14 నిమిషాలు. అంటే మనిషి ఎందుకండి తిరగబడి కొట్టాలని కూడా అనిపించదా? లేదండి, ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంది ఒకటి చెప్తున్నా, నేను రాజ్ది. ఇప్పుడు ఒక అమ్మాయి మీద చేస్తే ఎన్ని సెక్షన్లు కేసులు ఉంటున్నాయండి. అలానే అంటే వాళ్ళు మన మీద అంటే అందుకని భయపడితే వాళ్ళు లిటరల్లీ చంపేస్తే ఏం చేయాలి? తలపగలు కొట్టేస్తుంది అమ్మాయి. ఓ పక్క బాటిల్ తీసుకుని తలపగలు కొట్టినట్టు కదా, ఏం చేయలేమండి. ఇప్పుడు నా మీద అటాక్ చేశాడు, నేను సెల్ఫ్ డిఫెన్స్. ప్రాబ్లం ఏంటంటే ఎవరికి కూడా ఇది స్లోగా ఉంది కాబట్టి చాలా పెద్దగా చాలా కంటెంట్ ఉంటుంది దీంట్లో. మీరు వింటే భయంకరమైన నిజాలు నాకు వాయిస్ పంపిస్తాను. ఓకే, అయితే మీరు రాజ్ తరుణ్ ఏమైనా ఒక ఆదర్శంగా తీసుకున్నారా? ఎందుకంటే ఒక టీవీ ఛానల్ షోలో చెప్పు తీసుకొని కొట్టింది మిమ్మల్ని. ఎందుకు మీరు అంత సైలెంట్ గా ఉన్నారు ఆ టైంలో? కాదు, అందరూ అనుకున్నది అదే. బేసికల్లీ ఏంటంటే నేను ఇటు కూర్చొని ఉన్నాను, అసలు మన టైపే కాదు అది. నేను రిటర్న్ వాయిచ్చేయండి ఆవిడ అక్కడెక్కడో కూర్చొని ఫస్ట్ నుంచి ఇది ప్లాన్డ్ థింగ్, అది నాకు తెలియదు. అంతా స్కెచ్ చేసే పిలిచారు వాళ్ళు, నాకు అసలు ఆవిడ అక్కడ ఉందని కూడా తెలియదు. నాకు ఈ ఆర్టీవీ కాదు, జీ న్యూస్ అది. అయితే అక్కడ నేను వాళ్ళు పిలిచినప్పుడు నాకు తెలియదు ఇక్కడ ఉంటుందని. నేనేం చెప్పాను వాళ్ళకి, ఆల్రెడీ ఫోన్ చేస్తున్నారు, ఎవరెవరో ఫోన్ చేస్తుంటారు. భయ్యా ఒక బ్రేకింగ్ ఎవిడెన్స్ వచ్చింది. అదేంటంటే ప్రీతి అనే అమ్మాయి నాకు ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసి ఆ అమ్మాయితో అడ్డమైన వీడియోలన్నీ రికార్డ్ చేసి అవి పెట్టుకొని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ అమ్మాయిని చాలా రకాలుగా టార్చర్ చేస్తే ఆ అమ్మాయి సూసైడ్ వరకు వెళ్ళి ఈ దరిద్రపు దీని నుంచి బయటపడి రీహాబ్కి వెళ్ళి ఈ డ్రగ్స్ అంతా మంచి మానేసి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే శేఖర్ భాష వచ్చి మాట్లాడుతున్నాడో ఈ అమ్మాయి ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ శ్రీముఖాలు పంపించిందట. ఎవరన్నా సరే మనకు సంబంధించిన ఏ డీటెయిల్స్ ఇచ్చినా శేఖర్ భాషకి తాట తీస్తాను అని చెప్పడంతో పాటు వాళ్ళవి పంపించి పాతవన్నీ పంపించి మీకు గుర్తుందా ఇవి ఉన్నాయా అని చెప్పి బ్లాక్మెయిల్. అంటే కొంతమంది భయపడతారు, కొంతమంది తిరగబడతారు. ఆ తిరగబడే సెక్షన్లు ఎన్నాళ్ళు ఇలా మనం బెదిరించుకోవాలనే దీంట్లో ప్రీతి ముందుకు వచ్చింది. ముందుకు వచ్చి చెప్తే నేను ప్రీతిని అక్కడ తీసుకెళ్ళి అక్కడ మాట్లాడిద్దామని చెప్పాను. చెప్పినప్పుడు సేమ్ ఇదే, ఎవరో ఒక అమ్మాయి ముఖం తెలియని అమ్మాయి వచ్చి ఆవిడ గురించి ఏమన్నా చెప్పచ్చు, నేను డబ్బులు ఇచ్చి కూడా చెప్పి ఉండొచ్చు కదా. కానీ ఒకసారి అక్కడ కూర్చున్న తర్వాత ప్రీతి అని చెప్పిన తర్వాత ఆవిడ మొహంలో రంగులు మారిపోయింది. ఆ ప్రీతికి నాకు సంబంధం ఎప్పుడు తెలుసా, ఇదిగో నీకు కావాలంటే కాల్ రికార్డు చూపిస్తానంటే, సో ప్రీతికి నీకు కనెక్షన్ ఉంది, ఆవిడే ఒప్పుకున్నట్టు. రైట్, ఇప్పుడు ప్రీతి చెప్పేది మనం కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే ముందని ఈవిడ ఒప్పుకుంది కాబట్టి. సో నేను ఆవిడ చెప్పిందంతా చెప్పాను. ఇంకా ఆవిడ ఎక్కడ వచ్చేస్తుంది. ఇప్పటిదాకా ఈ అక్రమ సంబంధాల భాగవతంలో నడిచి ఇప్పుడు టక్కుమని అసలు సిసలైన థింగ్ డ్రగ్స్ భాగవతం వస్తుంది. అసలు విషయం ఏంటంటే దిలీప్ శంకర్ కూడా ఆ రోజు లైవ్లో అక్కడే ఉండే. మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే దిలీప్ శంకర్ రాజ్ తరుణ్ కేసులో ఇంప్లీడ్ అయ్యాడు అనుకుంటున్నారు మీరు. రాజ్ తరుణ్ కేసులో ఆవిడ పక్షాన వాడించడానికి వచ్చినట్టుగా మనందరికీ కలర్ ఇచ్చారు. అసలు థింగ్ ఏంటంటే ఈవిడ డ్రగ్స్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ కేసులో కనుక శిక్ష పడితే 10 ఏళ్ళు జైలు శిక్ష, అది NDPS యాక్ట్లో.
దాని నుంచి బయటపడే మరో అని చెప్పి ఆయన సంప్రదిస్తే ఆయన బయటకు అది చెప్పుకోకుండా ఇది. సో అప్పుడు ఆయన సంప్రదించినప్పుడు మరి అది లాయర్ తెలివితేటలో లేకపోతే ఏం చేశారో ఒక కేసు ఇది తప్పించుకోవడానికి ఏంటి, రాజ్ తరుణ్ని నేను పెళ్లి చేసుకోమని అడిగాను, నన్ను అడ్డు తప్పించుకోవడం కోసం పోలీసులతో కలిసి నన్ను ఏదో రకంగా దీంట్లో డ్రగ్స్లో ఇరికిచ్చాడు, ఇది వర్షన్, అది కంప్లైంట్. సో పోలీసులు కూడా అయ్యో ఆడకూతురు కంప్లైంట్ ఇచ్చింది కానీ పెట్టేశారు. ఆ కంప్లైంట్ ఇది కూడా రాస్తుంది ఏమని, రాజ్ తరుణ్ పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ వాడి నన్ను ఇరికిచ్చాడు అంటే పోలీసులు ఏమన్నా అప్పటిదాకా చేసినంత అబద్ధమా? రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కదా సికింద్రాబాద్. ఆ వీడియో కూడా అప్పటిదాకా ఎవరి దగ్గర లేదు, అది కూడా మనం చూపించాం. అది ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా లావణ్య తీసుకుంది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడానికి కారణం ఏంటంటే వరలక్ష్మి డ్రగ్ కేసులో ఫస్ట్ కన్స్యూమర్కి ఇవి పట్టుబడ్డప్పుడు ఈ 12 మంది వాళ్ళందరూ కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులు వార్నింగ్లు తీసుకొని బెయిల్ తీసుకొని 41 తీసుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒక లావణ్య మరి ఇంకెవరైనా ఉన్నారు అనేది కొంతమంది రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఫోన్ చేస్తే లేడీ కార్డు వాడి లేడీ 6 గంటల తర్వాత రాకూడదు, అసలు లేడీని మీరు ఎట్ట కాల్ చేస్తారు, మీకు ఏం సాక్ష్యాలు ఉన్నాయి రండి, ఇలా చేస్తుంటే పోలీసులు నిఘా పెట్టారు ఈవిడ మీద ఎక్కడెక్కడ దొరుకుతుందా అని చెప్పి. సో ఈవిడ ఒకసారి నిఘా పెట్టినప్పుడు ఒకసారి ఎఫ్ఐఆర్లో నీ పేరు వచ్చిన తర్వాత దే కెన్ ట్రాక్ యువర్ లొకేషన్. సో ఆ అమ్మాయి లొకేషన్ ట్రాక్ చేస్తున్నారు, ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో ఈవిడ ఎక్కడో అమెరికాకి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి ఇండియా వచ్చి ఇండియాలో ఢిల్లీలో ఒక వారం రోజులు ఉండి రిషికేశు హరిద్వార్ ఇలాంటివి చూసుకున్నట్టుగా తెలిసి ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ జనరల్ ఫ్లైట్లో వస్తారు కదా, కానీ ఫ్లైట్లో రాలా, ట్రైన్లో వచ్చింది. పోలీసులు మొత్తానికి ట్రాక్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆవిడ దిగుతున్నప్పుడు బయట వెయిట్ చేస్తున్నారు, దిగగానే పట్టుకున్నారు. సో బేసికలీ ఇది యాక్చువల్ మీరు పోలీసులు అడగాల్సిన క్వశ్చన్ ఎలా ట్రాక్ చేశారండి, బట్ నాకు ఉన్న లాజికల్ థింకింగ్తో నేను చెప్తున్నా ఇలా జరుగుతుంటుంది. ఇన్ఫర్మేషన్ చింటూ ఇచ్చాడు అని ఒక న్యూస్ ఛానల్లో వచ్చిన ఆర్టికల్, బట్ నేను చింటూతో మాట్లాడినప్పుడు లేదు భయ్య ఆవిడ మీద ఆల్రెడీ ఇప్పుడు అందరూ వెళ్ళినప్పుడు ఈవిడ కూడా వెళ్ళుంటే 41 ఇచ్చి పంపించేసేవాళ్ళు, అరెస్ట్ చేయాల్సిన పని లేదు. ఏదో వార్నింగ్ ఇస్తారు, ఇంకోసారి చేయకూడదు, ఇంకోసారి చేసేది అంది. బట్ ఆవిడ రాకపోవడం వల్ల ఆవిడ పట్టుకోవడానికి ఇచ్చేసారు. అది రాకపోవడం కూడా కాదు, పోలీసులు 2-3 సార్లు ఫోన్ చేసిన వాళ్ళతో చాలా తీవ్రమైన లాంగ్వేజ్లో మాట్లాడింది అనే దానివల్ల ఇంకా ఎక్కువైంది ఆవిడ మీద. మొత్తానికి కాపు కాసి పట్టారు. పట్టినప్పుడు ఈవిడ ఏంటంటే ప్రతిదీ రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది, చుట్టుపక్కల ఉండేది మనుషులతో మాట్లాడేది ఎవరిదైనా రికార్డ్ చేసి. ఇప్పుడు ఇన్ని కాల్ రికార్డ్స్ బ్రేకింగ్లు ఇవన్నీ వస్తున్నాయి చూసారా, ఏంటంటే ఏదో ఒక ఆధారం దొరకపోదు, రేపు నేను కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఏం చేస్తాను టక్కుని ఇట్లా ఫోన్ ఆన్ చేసి సార్ నన్ను తీసుకెళ్ళడానికి వీలేదు సార్ అంటే ఓపెన్ చేయమ్మా దాంట్లో ఏమో చూడాలంటే లేదు ఓపెన్ చేయడానికి వీలేదు. ఇప్పుడు దాంట్లో నిజంగా ఏమీ లేకపోతే ఏమంటావు ఓపెన్ చేసుకుని అంటావు. ఒకవేళ నేను ఏమన్నా ఇరికిచ్చుంటే ఓపెన్ చేసినప్పుడు దొరుకుంటాయి, అప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ ఇదేంటి నన్ను ఇరికిచ్చారని ఉండేది, నువ్వేం చేస్తున్నావు అసలు చూడడానికి వీలేదు అని అడ్డం పడిపోతుంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. ఓపెన్ చేస్తే 5 గ్రాముల మెత్తు అయితే అది అక్కడ ఓపెన్ చేసి తీసుకెళ్ళిపోయారు. మొత్తం ఆవిడ ఎక్కించుకొని జీప్లో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయారు. ఏంటంటే పోలీసులు చాలాసార్లు సాక్ష్యాలు చల్లవు, మీరు కావాలని ఇరికిచ్చారంటారు పోలీసులు. అందుకని ఏం చేస్తారంటే పోలీసులు గవర్నమెంట్ ఆఫీసర్స్ని వీళ్ళని ఒక పంచాస్ అంటారు వీళ్ళని, వాళ్ళ సమక్షంలో తీసుకెళ్ళి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు దొరికింది, అప్పుడు ఆ సాక్ష్యాలు కాదనలేరు, జనరల్గా పోలీస్ సాక్ష్యం చెల్లదు, అందుకని వీళ్ళు ఇట్లా ప్రిపేర్ చేస్తారన్నమాట. ఓకే, అంటే ప్రీ ప్లాన్డ్ గానే పట్టుకున్నారు లావణ్యని. ఎస్, ఓకే, ప్రీ ప్లాన్డ్గా అంటే ఆవిడ్ని ఈ కేసులో ఇరికిద్దాం అనేది వాళ్ళ ఉద్దేశం కాదు. ఎందుకు రావట్లేదు నువ్వు పిలిస్తే, వరలక్ష్మి కేసులో నువ్వు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, నువ్వు స్టేషన్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి లేకపోతే బెయిల్ తీసుకొని వెళ్ళాలి, నువ్వు రాకుండా తిరుగుతున్నావు. అదేంటంటే ఒకదాని 2 birds at 1 shot అంటారు చూసారా, దాంట్లో పట్టుకుందామని వెళ్తే డ్రగ్స్ దొరికినాయి. సో 5 grams ఆఫ్ మెత్ రెడ్ హ్యాండెడ్గా బుక్ చేశారు. ఇమ్మీడియట్గా రిమాండ్ 45 days చెంచల్గూడ జైలు. అది కనుక ఇప్పుడు కోర్టులోకి వచ్చిందంటే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, మినిమం అయితే 5 ఏళ్ళు పడుతుందని అర్థమవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.